తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా 1 నుంచి 15వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసములో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం. ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం, అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం, మరియు కేతువు కన్యా రాశిలో, అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి 30వ తారీఖు వరకు కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి, బుధ, శుక్ర, శని, రాహు. కాబట్టి ఈ 5 గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి. ఈ కారణం చేత 12 రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? ఏప్రిల్ 1 to 15th కుంభరాశి వారు చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తూ ఉంటారు. సో మన వారి కోసం ఏం చెప్తారు? ద్వాదశ రాశుల్లో భాగంగా 11వ రాశి అయినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాడు శని ప్రభావం, జన్మశని ప్రభావం నుంచి కుటుంబ శనికి ప్రభావం మారింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో గురు సంచార ప్రభావం, ఇది సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కానీ ఒక యోగం మాత్రం మీకు ప్రారంభమైపోయిందండి. ఎందుకనంటే ఈ కర్కాటక రాశిలో కుజుని యొక్క స్తంభన జూన్ వరకు ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందబోతున్నారు. అష్టమ స్థానంలో కేతువు. అయితే వెరసి చూసుకుంటే ఈ సంబంధించినటువంటి ఒక 2 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. అయినప్పటికీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఏంటి అన్నట్టుగా యోగాన్నిచ్చేటువంటి కుజుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. కుజుడు షష్టమ స్థానం అంటే ఏంటి? ధైర్య సాహసాలకి, పోరాట పటిమకి ప్రతీక. కాబట్టి ఏం చెప్పబోతుంది? గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి? ఏ పని చేసినా పోరాటాన్ని ఆపకండి, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఈ గ్రహాలన్నీ కూడా మీకు శాంతిస్తాయి. ఒక్క కుజగ్రహ ప్రభావం మిమ్మల్ని నెట్టుకొస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు, ప్రమోషన్లతో కూడుకున్నటువంటి, ఊహించినటువంటి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి భవిష్యత్తు ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతాలు చూస్తారు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వ పరముగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, అనగా డిపార్ట్మెంటు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరగబోతుంది. ఇక చూసుకున్నట్లయితే అర్ధాష్టమ గురు ప్రభావము కొన్ని చికాకులు అనేటువంటివి ఉంటాయి, తప్పదు. ఎందుకనంటే పెద్దల యొక్క అనుగ్రహం లభించకపోవడం అంటే ఏం జరుగుతుంది? ముఖ్యంగా సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి గురువు అర్ధాష్టమ గురు ప్రభావము చేత మీరు ఏదైతే పనులు అనుకుంటుంటారో ఆ పై ఆఫీసర్లతో కానీ లేదా పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళతో కానీ సమస్యలు వస్తాయి. ఈ రకంగా మీకు ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అనుమతులు అంత తొందరగా లభించవు. దేవతా అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండనటువంటి కారణం చేత సమస్యలు ఉంటాయి. ఏలిన నాటి శని నుంచి కుటుంబ శని దోష ప్రభావానికి గురవుతున్నారు. కాబట్టి
కుటుంబంలో కొత్తగా చిక్కులు సమస్యలు ప్రారంభమవడం కానీ, ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడం కానీ, మానసిక ప్రశాంతత లేకుండా ఉండడం కానీ ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కావున అన్ని విధాలుగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, కష్టపడండి. అలాగే వ్యాపారస్తులకి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ధనపరముగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మేలు. కానీ కుజగ్రహ ప్రభావం వల్ల ఇంతకుముందు చెప్పిన కొన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరిగే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా కేతువు అష్టమ స్థానం, అలాగే మారక స్థానంలో పంచగ్రహ కూటమి ఉన్నటువంటి కారణం చేత వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఉద్రేకానికి గురి కాకుండా మనస్సుని ప్రశాంతముగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి వాటికి కూడా భయపడకండి. అన్ని విధాలుగా శాంతమైనటువంటి చిత్తముతో జరిగేది జరగక మానదనే, జరగనిది ఎన్నటికీ జరగదనేటువంటి విషయాన్ని గుర్తులో పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు సమస్యని దైవానికి వదిలేయండి. దేవతారాధనని మరవకండి. దేవతా ఆరాధన మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అది విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కుజుడు అనుకూలంగా ఉన్నాడు. పోరాటాన్ని ప్రదర్శించండి. అంతిమంగా విజయం మీరే పొందుతారని చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీగా ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. 1వ తారీఖు రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే సోదర సోదరిమణుల యొక్క సలహా సహాయ సహకారాలతో మీరు అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుతారు. అన్ని అవసరాలని తీర్చుకోగలుగుతారు. ధనము కూడా చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఇక 2, 3, 4, 5 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే వృధా కాలయాపన జరుగుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాల కోసము, అలాగే వాహన మరమ్మతుల కోసం డబ్బులు ఖర్చులు అధికంగా అవుతాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, బద్ధకం పెరుగుతుంది. ఇక 6, 7, 8, 9, 10 తారీఖుల్లో కనుక చూసుకుంటే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఉద్యోగం లభిస్తుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీ ఖర్చుల్ని అధిగమించగలుగుతారు. ఆదాయం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 11, 12, 13 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ప్రతిదీ కూడాను నిర్ణయం తీసుకోలేకపోతారు. ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ కోల్పోయే అవకాశం గోచరమవుతుంది. ఇక 14, 15 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా ఖర్చులు, సంతాన మూలకంగా విభేదాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా ఆ రీతిగానే ఉంటాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం కంటే కూడా తక్కువ స్థాయి శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించండి. కానీ ధైర్యం కనుక ఉండి ముందడుగు వేస్తే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయాలు మీ సొంతం. సాధారణం కంటే ఇంకా పై స్థాయిలో మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరుడు యొక్క ఆజ్ఞ అనుసారము ఈ సంవత్సరం అంతా మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలనే ఉద్దేశ్యం, అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సంవత్సరం పాటు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క క్షేత్రంలో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తద్వారా దైవానుగ్రహం అందరికీ లభిస్తుందని చెప్పవచ్చు. కుంభరాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుందంటారు మరి? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా బాధ్యతలు పెరుగుతాయి. గతంలో కంటే కూడా లేనిపోని అవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ వద్దకి చికాకులతో కూడుకున్నటువంటి వ్యవహారాలే మీ ముందు ఉంటాయి తప్ప ప్రతి వ్యవహారంలో మీరే పెద్దన్న పాత్ర పోషించాలనుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి కొన్ని విషయాలని వాళ్ళకి వదిలిపెట్టే ప్రయత్నం చేయండి ఎవరైతే మిమ్మల్ని సంప్రదిస్తారో. అన్నిటికంటే ప్రధానంగా ధనము మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. ఇక బ్యూటీ పార్లర్, బొటిక్, లేడీస్ గార్మెంట్స్, లేడీస్ టైలర్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫైనాన్స్ రంగంలో చేసేటువంటి వాళ్ళు మాత్రం అప్రమత్తతో వ్యవహరించండి. అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. అలాగే ప్రధానంగా ధనపరమైనటువంటి విషయాలు, లావాదేవీలు ఉన్నప్పుడు మాత్రం నిర్మోహమాటంగా మీరు ఉండే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ప్రయత్నం చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి కాస్త
సంబంధాలు కుదరడం కష్టతరంగా ఉంటుంది. విద్యార్థినులు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితిని గమనించుకోవాలి. ముఖ్యంగా అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త సాధారణం కంటే దిగువ స్థాయి ఆదాయాన్ని మీరు పొందుతారు. కాబట్టి డబ్బు పరంగా పక్కకు పెట్టండి, ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఈ 15 రోజులు మీరు ప్రశాంతంగా ఉంటారు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. గురుగారు, మరి వీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుందండి? ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు కూడాను నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టండి. అలాగే సంవత్సరం అంతా కూడా మీ యొక్క సంకల్పం నెరవేరాలి, మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో కాశీక్షేత్రంలో కాలభైరుని యొక్క ఆజ్ఞ మేర ఆ కాశీక్షేత్రంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సంవత్సరం పాటు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.